కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే 50% దాటకూడదని ఉంది, మీరు అంటే కుల ప్రాతిపదికన ఇస్తున్నామన్నారు, మత ప్రాతిపదికన కాదని. కాబట్టి ఆ అడిషనల్ 46% ఉంది అప్పటిదాకా రిజర్వేషన్. కాబట్టి ఏంటి బీసీలు ఎస్సీ ఎస్టీ అన్నీ కలిపి మిగతా 4% ఇచ్చుకోవడానికి మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు బీసీఈ అని కేటగిరీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కంటిన్యూ చేసుకొచ్చారు. అది అట్లాగే ఇప్పుడు కూడా చేయొచ్చు. ఏముంది, కాపులకి రిజర్వేషన్ పెట్టేసి ఈడబ్ల్యూఎస్లో 5% ఈ ఉద్యోగాల్లో, తర్వాత అదేది ఏపీపీఎస్ అది ఉంది కదా, వాటిట్లో కూడా పెట్టేసేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు వీటన్నిటిలో పెట్టేసేసి 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లాగా చేసేసి ఈలోపు ఛాలెంజ్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరో కోర్టుకి వెళ్తారు, పై కోర్టుకి. డౌట్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ అంటే అది బీసీలకి ఏం అభ్యంతరం ఉండదా? లాస్ట్ టైం అప్పుడు డిమాండ్ ఏంటి, కాపులు బీసీలో చేర్చాలి అనేది డిమాండ్. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ ఓసీలు మాత్రమే నష్టపోతారా? అలాంటిది ఏమైనా జరిగితే బీసీలకు సంబంధం ఏమి ఉండదా? అంతే కదా, గతంలో డిమాండ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లేదు, అప్పుడు లేదు, రిజర్వేషన్ ఇస్తాం. ఇప్పుడు ఈ పెట్టినప్పుడు అదే ఇప్పుడు బీసీ ముస్లింకి ఈ పెట్టినప్పుడు అది బీసీలో చేర్చారు కాబట్టి అది వేరు, ఇది వేరా? లేదంటే అంటే వాళ్ళు గొడవ పడిన కారణం ఏంటంటే అప్పట్లో వాస్తవంగా ఆ 4% కూడా మా బీసీలకు ఇవ్వాలి రాజశేఖర రెడ్డి, కానీ బీసీ కోటాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల బీసీలో నష్టపోయాము, ముస్లింలకి